హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 13 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ అండ్ ముంబై ఇండియన్స్ బర్సోపరా క్రికెట్ స్టేడియం మీదుగా తలపడబోతున్నారు. అయితే మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ ని తెలుసుకుని ప్లేయింగ్ లెవెన్ లోని బలాలు అన్నింటినీ స్టాటిస్టికల్ డేటాతో లింక్ చేసుకొని చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకోవాలి అంటే మన వీడియోని ఎండ్ వరకు చూసేయాలి. సో వీడియో దయచేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఏం చెప్తా ఉన్నాయి అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉన్నాయి. ఎందుకంటే మ్యాచ్ డే రోజున 70% రెయిన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. టు బి ప్రిసైజ్ చెప్పాలంటే బిట్వీన్ 11 AM టు ఈవినింగ్ 5 PM వరకు క్లోజ్ టు 50% రెయిన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. దానివల్ల పిచ్ త్రూ అవుట్ ద డే కవర్ చేసే ఉంటుంది. దానివల్ల ఫస్ట్ బౌలింగ్ చేసే టీమ్ కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ లో చూసినా కూడా తర్వాత పవర్ ప్లే కంప్లీట్ అయ్యాక పరుగుల వరద పారినప్పటికీ పవర్ ప్లే లో బాల్ అన్ఈవెన్ బౌన్స్ అయింది, స్వింగ్ అయింది. అసలు ఆర్సీబీ రెగ్యులర్ గా ఆడేది ఇదే గ్రౌండ్ లోనే అనిపించింది. ఎందుకంటే అక్కడ కూడా అంతే రెయిన్ ఛాన్సెస్ ఉండడం వల్ల పిచ్ ని అండర్ ద కవర్స్ అయితే పెట్టారు ఫుల్ డే. ఎప్పుడైతే ఇనిషియల్ గా బౌలింగ్ వేస్తారో ఆ మాయిశ్చర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అద్భుతంగా బాల్ స్వింగ్ చేయొచ్చు. సో దాని వల్ల ఈ రెయిన్ ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయి ఇవి పిచ్ రిపోర్ట్ ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. గతంలో ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో కూడా అంతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం చాలా స్ట్రగుల్ అయింది. దానివల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. డిఓచ్ ఛాన్సెస్ కూడా హెవీగా కనిపిస్తా ఉన్నాయి. బిట్వీన్ 9 AM టు 11 PM మధ్య టెంపరేచర్ 19 degrees డ్రాప్ అవుతుంది. దానివల్ల డివో ఎక్కువ వచ్చేస్తుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఏ మాత్రం ఆలోచించుకోకుండా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. దగ్గర తక్కువ మ్యాచ్ జరిగే స్టాటిస్టికల్ డేటా కూడా అంత రిలయబుల్. ఎందుకంటే మొత్తం 7 మ్యాచెస్ జరిగితే 3 times చేజ్ చేసిన టీం గెలిచింది, 3 times డిఫెండ్ చేసుకున్న టీం గెలిచింది. ఒక్కసారి మటుకే మ్యాచ్ అయితే రిజల్ట్ రాలేదు. సో ఈ డేటాని అనుగుణంలో తీసుకోకుండా టాస్ గెలిస్తే కెప్టెన్ ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాడు. రెండు నిమిషం 8 షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 31 times నిలబడితే ఎంఐ 16 times గెలిస్తే ఆర్ఆర్ 14 times గెలిచింది. ఒక్కొక్కసారి అయితే మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఇక లాస్ట్ 5 ఎన్కౌంటర్స్ పరిస్థితి ఏంటి అంటే ఎంఐ కాస్త అహెడ్ ఉంది, 3 matches, ఆర్ఆర్ చేసి 2 matches గెలిచింది. ఇక బర్సోపోరా సంగతి ఏంటి అంటే ఈ స్టేడియంలో ఇంతవరకు ఎంఐ అండ్ ఆర్ఆర్ ఎప్పుడైనా తలబడలేదు. ఫస్ట్ టైం మ్యాచ్ నెంబర్ 13 లోనే తలబడబోతున్నారు. ఇక రెండు టీమ్స్ యొక్క కంపోజిషన్ లో భాగంగా ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది ప్లేయింగ్ 11. తప్పకుండా ఫ్యాబ్ 4 లో ఉండేలాగే టీం కనిపిస్తా ఉంది. త్రూ అవుట్ ద సీజన్ ఇదే ప్లేయింగ్ 11 తోనే వెళ్తే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇనిషియల్ గా బ్రిజేష్ ఒక యంగ్స్టర్ ఛాన్స్ ఇచ్చినప్పటికీ మరి యథావిధిగా తుషార్ దేశపాండే ప్లేయింగ్ 11 తీసుకొచ్చుకున్నారు. అతను 11 runs డిఫెండ్ చేసి ఒక స్వీట్ విక్టరీ అయితే అందించేశాడు. సో ఏ మాత్రం చేంజెస్ చేయకుండా బౌలింగ్ అటాక్ లో అదే చేంజెస్ తోనే వెళ్తారు. ఇక ఫస్ట్ మ్యాచ్ వీళ్ళు ఇక్కడ హోమ్ గ్రౌండ్ లో బోర్డు అంతే బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఇక వైభవ్ సూర్యవంశీ అట్ హిస్ బెస్ట్ ప్రతిసారి ఆడుతూనే ఉన్నాడు. ఇక టాప్ ఆర్డర్ లో యశస్ జైస్వాల్ బ్యాట్ నుంచి కూడా రన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్లేయింగ్ లెవెల్ లో ఏమీ కానీ ప్రాబ్లమ్స్ లేవు. త్రూ అవుట్ ద టాప్ టు బాటమ్ వరకు కంప్లీట్ సెటప్ లాగా కనిపిస్తా ఉంది. ఏ ఒక్క వీక్ లింక్ కూడా కనిపించలేదు. పిన్ అటాక్ అయితేనేమి స్ట్రాంగ్ గానే ఉంది. రవి బిష్ణోయ్ లాస్ట్ మ్యాచ్ 4 wickets తీసి గెలిపించాడు. ఇక అంతకు ముందు వీళ్ళు ఇక్కడ హోమ్ మ్యాచ్ అన్నప్పుడు రవీంద్ర జడేజా ఒకే 2 wickets తీసి స్పిన్ అటాక్ ని అద్భుతంగా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ లాగా అయితే ఉన్నాడు. సో అవుట్ అండ్ అవుట్ ప్లేన్ అయితే పెద్ద చేంజెస్ ఏమన్నా. సో అన్చేంజ్ ప్లేయింగ్ ఒకసారి చూద్దాం. ఓపెనర్స్ గా యశస్ జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ రియాన్ పరాగ్ అట్ నంబర్ 3, ధ్రువ్ జోరెల్ అట్ నంబర్ 4, సిమ్రాన్ హెట్మైర్ అట్ నంబర్ 5, డోనోవన్ ఫెరేరా అట్ నంబర్ 6, రవీంద్ర జడేజా అట్ నంబర్ 7, తుషార్ దేశపాండే అట్ నంబర్ 8, జఫ్రా ఆర్చర్ అట్ నంబర్ 9, నందర్ బర్గర్ అట్ నంబర్ 10, సందీప్ శర్మ అట్ నంబర్ 11, రవి బిష్ణోయ్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇక ఎంఐ విషయానికి వచ్చేస్తే వీళ్ళ కాంపోజిషన్ కాస్త లాస్ట్ మ్యాచ్ అయితే డిస్టర్బ్ అయింది. ఒక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవైలబుల్ గా లేకపోవడం వల్ల 2 చేంజెస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లేకపోతే ఆల్రౌండర్ లోట్ అయితే ఉంటుంది కదా, దానికోసం ఒక ఫారిన్ ఆల్రౌండర్ అని తెచ్చుకున్నారు, కార్బన్ బాష్ ని. ఇక ఫారిన్ ఆల్రౌండర్ వచ్చారంటే ఇంకొక ఫారిన్ స్లాట్ వేకెంట్ చేసుకోవాలి కదా, దానికోసం ట్రెంట్ బోల్ట్ డ్రాప్ చేసి దీపక్ చహర్ అనేది చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా ఫిట్ గా కనిపిస్తున్నాడు కాబట్టి యథావిధిగా కార్బిన్ బాష్ ప్లేస్ లో హార్దిక్ పాండ్యా అయితే వచ్చేసాడు. ఇప్పుడు స్వీట్ హెడ్ ఏక్ ఏంటి అంటే లాస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే దీపక్ చహర్ తెచ్చారో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 3 overs లో క్లోజ్ టు 7 ఎకానమీతో 1 wicket తీసుకున్నాడు. అది కీలకమైన వికెట్. ఫస్ట్ ఓవర్ లోనే 4th బాల్ కి కేఎల్ రాహుల్ అవుట్ చేశాడు. సో దీపక్ చహర్ మనకి పవర్ ప్లే స్పెషలిస్ట్ అని తెలుసు, బౌలింగ్ కూడా అద్భుతంగా వేశాడు కాబట్టి మరి దీపక్ చహర్ ని డ్రాప్ చేసి ట్రెంట్ బోల్ట్ ని తీసుకొస్తారా అనేది కాస్త హెడ్ ఏక్ గానే మారింది. ఎందుకంటే ఒకవేళ పర్ఫార్మెన్స్ సరి విగ్గా ఇవ్వకపోతే ప్లేస్ లైక్లీ రీప్లేస్మెంట్ కింద ట్రెంట్ బోల్ట్ ని తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు అతను పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకొక సైడ్ షార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. ఠాకూర్ డ్రాప్ చేయలేము ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సెకండ్ మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినప్పటికీ ఫస్ట్ మ్యాచ్ హై స్కోరింగ్ థ్రిల్లర్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కాబట్టి నేను ఏమనుకుంటానంటే ఒకవేళ ట్రెంట్ బోల్ట్ ని కనుక తీసుకురావాలి అనుకుంటే షార్దుల్ ఠాకూర్ ని రీటైన్ చేసుకుని ఇక తప్పదన్నట్టు దీపక్ చహర్ పైనే వేటు వేయాల్సి ఉంటుంది అనుకుంటా ఉన్నాను. బట్ ఎందుకంటే టోటల్ గా పవర్ ప్లే లో బౌలింగ్ చేయడానికి మీకు ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ ఉంటారు. మీకు కావాల్సిన మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేసే
ఒక ఫాస్ట్ బౌలర్ కాబట్టి శార్దుల్ ఠాకూర్ నే రిటైన్ చేసుకుంటారు. దీపక్ చహర్ పవర్ ప్లే లోనే సక్సెస్ఫుల్ గానీ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో అంత సక్సెస్ఫుల్ కాదు కాబట్టి జస్ట్ ఆ ఒక్క పాయింట్ ని కన్సిడరేషన్ లో తీసుకొని ఠాకూర్ ని రిటైన్ చేసుకుంటారు అనుకుంటారు. ఒకవేళ ట్రెంట్ బోల్ట్ వస్తే ఇది మినహాయిస్తే దీపక్ చహర్ డ్రాప్ చేయాలని ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఏదే కానీ లేదు. ఇక వీళ్ళ సినారీ ఏంటి అంటే ఫస్ట్ మ్యాచ్ హోమ్ గేమ్ గెలిచారు, తర్వాత అవే గేమ్ ఓడిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక 161 రన్స్ మటుకే చేసి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. దగ్గర ఒక 18 ఓవర్స్ 19 ఓవర్స్ వరకు తీసుకొచ్చారు కానీ బట్ ఆ స్కోర్ అయితే అబౌవ్ పార్ లా కనిపించలేదు. దానివల్ల మ్యాచ్ అయితే ఓడిపోయారు. సో ఒక అవే ఓడిపోయారు. ఇక ప్లేయింగ్ లెవెల్ లో కూడా చాలా కంపోజిషన్స్ డిస్టర్బ్ అయిపోయాయి కాబట్టి ఈ మ్యాచ్ లో కొన్ని చేంజెస్ చేసుకొని తప్పకుండా వాళ్ళు రావాలి. హార్దిక్ పాండ్యా అవైలబుల్ గా వస్తాడు కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేంజెస్ చేస్తారో చూసి ఒక ప్లేయింగ్ లెవెన్ చెప్తాను చూడండి. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ రాయన్ రిగిల్టన్, సూర్యకుమార్ యాదవ్ అట్ నంబర్ 3, తిలక్ వర్మ at number 4, Hardik Pandya at number 5, Namandir at number 6, Sherfin Rutherford at number 7, Mitchell Santner at number 8, Trent Bolt at number 9, Shardul Thakur at number 10, Jasprit Bumrah at number 11 and Mayank Markande at number 12. సో టోటల్ గా ఇది వీళ్ళ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇప్పుడు బలాబలాల్లో ఏ టీమ్ కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది అంటే దో ముంబై ఇండియన్స్ ఫేవరెట్స్ అయినప్పటికీ నేను ఏమంటానంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ 2 గేమ్స్ గెలిచారు, ఒకటి అవే గెలిచారు, ఒకటి హోమ్ గెలిచారు, అన్స్టాపబుల్ గా కూడా వెళ్తా ఉన్నారు. కాంబినేషన్స్ ఏ మాత్రం డిస్టర్బ్ కాలేదు, ఉన్న ప్లేయర్స్ అందరూ అవైలబుల్ గా ఉన్నారు అండ్ కాంపోజిషన్ కూడా ఫుల్ గా సెట్ అయిపోయింది కాబట్టి టుడే ఐ విల్ గో విత్ రాజస్థాన్ రాయల్స్. బట్ ముంబై ఇండియన్స్ నేను తక్కువ కొంచెం వేస్తున్నట్టు కాదు కానీ రీసెంట్ ఫామ్ కన్సిడర్ చేసి రాజస్థాన్ రాయల్స్ ని నేను బెటర్ అయితే పిక్ చేసుకుంటా ఉన్నా ఈ మ్యాచ్ కి. ఇది నా ఎనాలిసిస్ అండ్ నా ప్రియో దీని మీద కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.